మా ఆడబిడ్డ ఒకటే ఉన్నది ఇంట్లో ఆడబిడ్డ ఒకటే ఉన్నది ఆడబిడ్డని తీసుకొని ఇంటికి వస్తే మన అవ్వగారింటికి నిద్ర పోతుంది ఎవరింటికి నిద్ర పోతట కాబట్టి నువ్వు పోయి ఇంకో మంచి సంచిస్తానా పోయి బంగారం అంతా తీసుకొని వేసుకొని ఇంటికి తాళం వేసుకొని తాళంపూర కూడా దొరకదు ఆడ ఇగో తాళంపూర ఇస్తానా తాళం వేసుకొని అడ్మిషన్ తీసుకొని నువ్వు వచ్చే వరకు మంచిగా మటన్ తెచ్చి మంచిగా అండి అన్న కూర గిట్ట అండి రెడీ పెడతా నువ్వు పోయి తీసుకుంటా ఓవయ్యా వెళ్ళు తెత్తగాని పో పోన పడుతుంది పచ్చినాడు పోకపోతుంది ఉడుకులో పోకపోతుంది అయోధ్యలో పోకపోతుంది వాళ్ళు పండుగ చేసుకుంటే కొండంత పండుగ చేసుకుంటే 11 రోజులు పోకపోతుంది ఏ మొక్క సెల్లే నువ్వు నిద్రపోవాలి అంటే వస్తుందా ఏ సెల్లే వస్తుంది నీకు అవన్నీ అవసరం లేదు పోయి తీసుకుంటా అంతే ఏదన్నా మాట చెప్పి తీసుకుంటా తీసుకోవద్దా నీటిగా తయారు చేయి వెయ్యినంగా వెళ్ళిపోదామా అని భగవంతన బతుకు పాడుబడి వెళ్ళడాన్ని తిమిది ఇస్తారం కూలిపాయన లేని ఆడకి నిందలెత్తని ఆ తల్లి అప్పుడు కింది గడ్డలు కుమిలిపోతుంది ఆ ఇంటి ముందరికి వచ్చి అన్న చెల్లె 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 బాలవదని పిలిచినప్పుడే అన్న మాట చెవున పెట్టిందే అవ్వ నా అన్న నా ఇంటి ముందరికి వచ్చిండే నా దేవుడు వచ్చిందని ఆ బిడ్డ చూసినవా ఎత్తి మీద కొంగేసుకొని ఇంటి ముందు కట్టదమ్మా ఇంటి ముందు కట్టదమ్మా రామ రామ రఘురామ దేవా దుఃఖవంతుని కానీ కడుపులో చెయ్యి పెట్టి కలబెట్టిన సంఘం అనిపించింది నింపల్లి రాజా ఇన్ని రోజుల బట్టి నీకు చెల్లాదికి రాలేదారా అన్నలో వాడికి 15 రోజుల పొద్దు అన్నా నా భర్తను రాజుకున్నారా అన్నా ఓరి అన్నారని బొల్లి రాజా
అయ్య లేకుండా అన్నదమ్ముల బలగే ఉన్నారని కావింటే అనుకుంటారు నాకు అవ లేకుండా నాకు అయ్య లేకుండా నాకు కొండంత బలగే నా అన్నున్నాడు అనుకున్నాను అన్న మానవుడు అందరూ పుట్టుడు ఎంత నిజం తంత్రుడు ఎంత నిజం తెల్ల ఇలా బాగా బాధపడుతుంది లోన మన వాక్యం మన బావలే ఎన్నికలు సక్రంగా సరిచేళ్ళు బాలవతి అన్నా 15 రోజులు అవుతుందిరా బాబానం పోయినప్పుడు ఆ మాత్రం నీకు ఎవరు చెప్పలేదా అన్న ఎవరు చెప్పారు నాకు చెప్తే రాబోతున్నా నువ్వు ఎటు పోయినావు అన్న అన్న బాగా చచ్చిపోయినా మాత్రం తెలియలేదురా పురాణ ఊరు మంది ఉసుకపోతారు అలకుండా వచ్చింది అన్న అన్న నేను ఎప్పటి దూరం ఉన్నదిరా 12 ఆవిడ మీద ఉన్నదా ఊరవతల నీకు ఊళ్ళో నా ఇల్లు అన్నా నీకు నా భర్త వచ్చిన మతనాలు తెలియలేదంటే ఎటు వేయలేదే అన్నా వేరా చెప్పినవరా బాగా వచ్చినప్పుడు నేను ఇంటికాడ లేను కానీ చెల్లెలు వచ్చే వరకు కార్యక్రమాలు అయిపోయింది ఇప్పుడు కనుక చూడు నా భార్య అయ్యో ఆడిబిడ్డ అని దాన్ని పానంలో తీసుకుంటాంది దాని ప్రాణం పోయేటట్టున్నది దాన్ని తీసుకు పచ్చిగా చేసిన అవధిస్తాను నిన్ను ఎందుకంటే ఇప్పుడు బాగా చచ్చిపోయే ఆడిబిడ్డను మన ఇంటికి తీసుకురావాలి మొట్టమొదటి మన ఇంటికి తీసుకొచ్చినాక నిద్ర తీసుకొచ్చినాక ఎవరిళ్ళ పని వేరు ఏం కాదు అని ఆడిబిడ్డో అని ఒకటే పాట పాడుతుంది అది తీసుకురామంటాను చెల్లె దాని ప్రాణం పోతే నేను ఆమెతట్టున్నా అమ్మగారింటికి మొదగారు నిద్ర పోయినాక చెల్లె ఎవరింటికి పోయినా పర్వాలేదు నువ్వు అట నా ఇంటికి రామి వదినరామ్మన్నది ఉన్నావు అన్నా నీ ఇంటికి ఏం ముఖం పెట్టుకుని రావాలరా అన్నా నీ ఇంటికాడ ఏమున్నదని రావాలరా అన్నా నువ్వే ఏం లేను నీరా అన్నా నీ ఇంటికి వస్తే వదిలి మంచిది కాదన్నా ఒక్కవేళ నిన్నే కాదు నన్నే కాదు ఏదన్నా మాట అంటే అన్నా మనసు నచ్చిపోతుంది అన్నా ఇవాళ నీ ఇంటికి నేను ఇచ్చి అన్న నేనేదన్నా మాట పడి బాధపడన్నా అన్నా గమ్మలు 7 గంటలు కుట్టారు అన్ను నీ గుడిసే కాడికి వచ్చినాక మా వదిన కమల బాయి ఏదన్నా పాట అంటే ఆడి ఇళ్ళకైనా అన్నా చేసుకున్న భర్త కొంచెం పోగలేసిన బాధను మీయదు కానీ తోడ పుట్టినల్ల వదిలల్లో ఏదన్నా మాట అంటే ఈ బతుకు మాట పడేయాలి నా వదిన నన్ను ఈ మాట నేను సత్యంత రేజవుతుంది అన్నా కలవకంచె నా ఇంటికాడ నాకు బతుకుతా కానీ ఏమో ఇంటికి నిద్రకి రానరా అన్నా నీకు దండం పెడతా నీ ఇంటికి రానరా చెల్లె బాలవతి నీ ఇంటికాడే ఉన్నది అన్నా
గుడిసె దెబ్బ పెడితే ఒడిచి అంటాను ఏ చెట్టుకుంటే కాదు ఆ చెట్టుకుంటే సెల్లే నా కుబున్నంతలోనా నిన్ను నడుచుకొని సెల్లే ఒక్క పూట నిద్ర తీసి నీ ఇంటికి నువ్వు అత్తు సెల్లే అయ్యో ఆడిబిడ్డ అధికారులు ఎవరు ఏమంటే నా ఇంటికి రాని ఎవరింటికి పోవద్దు దాని బాధకే వచ్చినావు అన్నట్టు దాని బాధ కొంత మా సెల్ల తీసుకుపోవాలి పరాయని పుట్టిందానికి ఏమన్నా ఆరాటం నీకు లేదు మా పేరు అక్కడ ఓన్ అదేస్తుంది ఆడిబిడ్డు ఆనాడు బిడ్డ అనుకున్నది అయ్యో ఇలా అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డను భర్తను దాచుకున్న బిడ్డను నేను రానంటే మా అన్న ఎంత బాధపడతాడు నా అన్నకంటే ఎక్కువనా నా అన్నింటికాడ కలైన గంజాన బుక్కెడు తినత్తా నేను బాధపడకురా ఇక నేను బాధ పెట్టి ముళ్ళ కట్టుకుంటానా సరే నీతోటి పాటు నీ అత్త పావే అత్త బాగున్నప్పుడు ఆ నిమ్మోలు మంత్రి అనుకున్నాడు ఆ సెల్లెం కూడా పోతే సెల్లె మీద పుట్టోడు సొమ్ములు ఉన్నాయి అబ్బో కానీ సెల్లె మనం పోతున్నాం నీ మీద పుట్టోడు సొమ్ము ఉన్నది మగదిక్కులేని ఇల్లు మగదిక్కులేని ఇల్లు దొంగ దొర భయము రోజు మంచిగా లేవు ఇంత మంచిగా నమ్మక్కలేదు ఇక నుంచే ఇంట్లో దొంగే పానగండం కాదే ఇంట్లో దొంగే పానగండం ఇక సొమ్ములా నేను లేయి మళ్ళా నిద్ర వచ్చేటప్పుడు మళ్ళీ నేను నీకు అప్పచెప్తే సెల్లే డబ్బులు ఉన్నా ఇంత బంగారం ఉన్నా నీ సొమ్ము అంతా లేయి ఇక నేను అక్కడ పోయినాక నిద్ర వచ్చినాక నీ మళ్ళీ నేను పంపుతా అమ్మ సెల్లే ఎంతైనా నా చూడబుట్టినడే కదా నా బిడ్డ అన్నమాట నా మీద ఎట్టి తల్లి ఎడుతాడు గుడ్డి తల్లి కొనవంతరాలు కొన్నంత బలం నాన్నే నాదురు నాకు ఈ సొమ్ములు నాకెందుకు ఏం పర్వా నా భర్తే పానమైపోయింది ఈ సొమ్ములు లెక్కన ఆనాడు ఆ బిడ్డ అన్నం నమ్మింది కానీ పరాయుడు అనుకోలే మన ఒంటి మీద ఉన్న సొమ్ములు ఇస్తానని ఈ సొమ్ములెవరి సొమ్ములవా చూసుకుంటే దొంగని బాలు కాసుకుంటే తన తల్లి పాలు కాసుకుంటే తన తల్లి పాలు మెరుగు బంగారం అని మింగవారు మెరుగు బంగారం అని మింగవారు ఆనాడు సన్న నమ్మింది కాబిడ్డ చూడు తన ఒంటి మీద ఉన్న సొమ్మునల్ని తీసి ఆ చోట పెడుతుంది రామ రామ రఘురామదేవా ఆనాడు తన ఒంటి మీద సొమ్మునల్ని తీసింది అన్న చేతిలో వెళ్ళింది అన్న రావే ఇంటి ముందరికి వచ్చింది అవ్వా రాదు తాళం తెచ్చిన రందుల్లో ఉన్నావు ఏ తలుపు వేసావు ఏ తాళం వేయలేదు నేను వేసేస్తానని అవి ఇంటికి వెళ్ళి చూడు తలుపు తాళాలు వేసిండు తాళం తేలి పట్టుకొని అవి చెల్లెని తీసుకొని ఏ విధంగా వెళ్ళిపోతాను అమ్మా దాసితూడు నాతోనే వస్తుంది దాసి ఎందుకు దాసి చేస్తే మళ్ళా ఎట్లుంటుంది ఆడ తిరిగి మోపైతుంది అక్కడ అన్నా అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ దానికి ఎవరున్నారు అన్నా నువ్వు నాకు పెట్టిన బుక్కలా దానికో ఇంత పెడితేనే అది ఇక నీకు అవ్వలేడా నీకు అయ్యలేడా ఇక దానికి పెట్టిందా అదే పెట్టినది నువ్వు ఇంత తింటు వస్తావా అవి వస్తామని అందరాక బయలుదేరి అవి వేగిరంగా వెళ్ళిపోతావా అని భుజారి భుజారి కొత్త వెక్కిన కోడి పుంజులో కొబ్బరికాయ
నేను దాంతో నీళ్ళు పంపిస్తా. సరే అన్న. మంచి వచ్చినావా సొమ్ములు ఇంకా ముందు కాదు సొమ్ము తీసుకొని పెట్టుకొని వచ్చింది అయితే నీళ్ళకి నీళ్ళ నీరా ఏమంటుందా నీరు అదే అప్పుడు పోయేటప్పుడు కొద్ది కొద్దిగా పరువు అనిపిస్తాను అనిపిస్తే ఇగో గీసన్ గీసన్ పెద్ద వాళ్ళ దగ్గర వేరా పోతే అంటారు కదా ఓ నువ్వు నీళ్ళు పోస్తున్నావా కొద్దిగా పోసుకున్నావా ఆప నీళ్ళు పోసుకున్నావా సాయంత్రం పోసుకున్నావా నీ ఎప్పుడు నీళ్ళు పోసుకుడేనే నీళ్ళు కాదు నేను నీ ఎవరు 2 ఊరే బత్తాలు పొడాలు తెచ్చి కలితే నీ అబ్బాయి చింత కొడితే కొలుసు నువ్వు డాడీ అవుతానమాట నేను మమ్మీని అవుతాను ఏంటి డాడీ అయితానే మమ్మీ అవుతావా ఏ కాదు ఇప్పుడు సాగులకు గట్ట కాదయ్యా నేను నెల తప్పిన కాదు బరాబర్ ఏడాదికి 12 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏ నెల గానెల కాదయ్యా ఇది ఎత్తలేదా ప్రెగ్నెన్సీ అయ్యా కట్ట కట్ట నేను ఎవరు నీరా నేను పోయి ఆడబిడ్డ ముఖం చూస్తానా తెల్లరంగలేసి అరటి చెట్టు ముఖం చూడదట తెల్లరంగలేసి గొడ్డుదాని ముఖం చూడదట ముఖం చూడద్దు అన్నారు ముఖం చూడద్దు ఎట్లా చేద్దాం అంటారు గట్ల కాదయ్యా నీళ్ళు వంట పోయి ఆడబిడ్డకి వంటాను నీ ఆడబిడ్డకి ఇయ్యా అనే నీళ్ళున్నాయట ఆ పందిరికి నేను నీళ్ళు కాలు కడుక్కొని అన్నీ ఉండవాను ఊరి కిందనే ఉండవాను చెప్పుకో అయ్యో మరి ఇప్పుడు అన్నం కావన్నా కోడి పిల్ల కావన్నా మాట ఇవన్నీ తెచ్చినా అన్ని తెచ్చినా గానీ నువ్వు ఆడబిడ్డగా మాట చెప్పిరాకు నారాయణుడా ఆ రోజు నాడు అందుకే అంటారు లంగకేమో గుంపు రావాలి దొంగకేమో గుంపు రావాలి అవి అనుకుని ధన గుడ్డ ముందు కాదు పార్వతి వేడికి రానవచ్చున ఏమైంది ఇక్కడ గుడి సంబంధం ఉంటే నీ ఇంట్లో వదినతో నీళ్ళు పంపిస్తాను అట్టుగా నచ్చినవేందన్న ఇక దానికి పేద మకోని గింజేస్తే ఓ పాలపిత్త అవుతుంది ఇక జ్వరం దానికి వశం అయితే లేదు చెల్లి ఎట్లయితే ధాన్యం కోసం పుచ్చుకోవాలా నీళ్ళుండే కడుక్కొని చెల్లి ఇట్లా నీడ కూర్చో అన్నా నేను అప్పుడే అన్నారా అన్నా నీ ఇంటి వేళ నీ మాట తాగదురా మంచిది కాదన్నా అన్నా కలియుగంగా నా ఇంటికాడ తాగి బతుకుతానంటే లేని అందరు కాదానే మనం ఒక్క తల్లి కడుపులో పుట్టినలే బావ వచ్చి పుడతాను నేను ఎత్తవా చెల్లె నీకు 10 మంది అన్నలు ఉండదని అన్నా నన్ను నీ ఇంటికి తీసుకొచ్చినవరా వదిలేతోటికి నీళ్ళు ఇయ్యలేక అన్నా నన్ను పరాయి లేక కాళ్ళు కడుక్కోమంటున్నావురా నేను అప్పుడే వద్దల్లా అన్నా నాయనా
నా ఇంటికి నేను పోతారా అన్ను బాలవతి వచ్చిందా నువ్వు వచ్చినావు చెల్లె ఆ గుబ్బున్న కాడికి సీరో జాకెట్ ఇంత అన్నం తిని ಎಲ್ಲರೂ చెల్లి కూర్చొని అయితే ఇట్టుండు ఆ బిడ్డ అన్నం మొక్క చూసి నమ్ముతాను కానీ అమ్మగారు అది నేను మాటలు ఆ బిడ్డకి ఎరక సరే ఒకవేళ ఇంకా అంటే నా అన్నం ఎంత బాధపడతాడో అన్నకంటే ఎక్కువనా అని ఆ బిడ్డ కాళ్ళు రెక్కలు చెత్తి పెట్టుకుని గుడి సంబంధంలో వాడున్నది వచ్చాడు ఏంటా ఆడ గుర్తు దూరుకుందని ఆ నీడ కూర్చున్నది మరి ఇప్పుడు బట్టలు కావన్నా సరే ఇగో అన్నం పెడదాం అన్నావు అన్నం పెడదాం అంటే మన ఇంట్లో బియ్యం లేవు ఆ వడ్లు తీసుకుపోయి మీ చెల్లెకి ఇస్తే ఆ వడ్లు దంచమాను దంచినాక చెరిగి అన్నం పెడదాం ముక్కడి తిన్నాం అందరం దాని దంచమంటే మా చెల్లె నీకేం పుట్టింది అంతగా దాని దంచబెట్టి ఏమంటుంది నేను రంజీర మనిషిని అయ్యే బరువు పట్టద్దు బాగా మాట్లాడద్దు పని నేను చేస్తాను మంచిది కాదు మంచిది కింద పెట్టద్దట మరి ఆమె కూడా బాలంతేనా ఇలా జాకెట్ లో మాలో లేదు ఇప్పుడు నువ్వు కట్టాన పడుతుంది మా సేద చూద్దా నిండు గర్భంతో ఉన్నది నీకేం పుట్టింది అంతగా పోవా ముడి ఇప్పన్నా ముడి ఇప్పన్నా ఇప్పన్నా ముడి ఏదో మానవర్తగా తంటాను ఆగరాదు ఆ వడ్లు తీసుకుపోయి ఇస్తే వచ్చినాక చెరిగి ముక్కడి తిన్నాం మనిషి ముక్కడి తిన్నాం నువ్వైతే మొట్టాలు తింటావు మాకు ఎంత తింటావు కానీ పోయావో చెల్లె బాలవతి రా చెల్లె కుందని ఉన్నది ఇక అది అంటది కదా అయ్యో పాయం పాలకాయలు పడ్డది ఇక నేను ఏం చేస్తాను చెల్లె ఇక నువ్వు అడవిలో కాబట్టి నువ్వు ఒడ్లు ఉన్నాయి నువ్వు ఒడ్డు దంచితే బియ్యం అవుతాయి ఇక ఆయన ఇంత వండుకొని నువ్వు ఇంత నేను ఇక అది ఇంత తింటది ఏ మాట మాట్లాడినాడా వట్టి మనుషులు కాదే రెండు జీవుల గర్భవతిని అన్నా 5 గడియల గర్భవతిని అంటే అవ్వగారింటి కోరికల మీద బుద్ధులు పుట్టే బిడ్డండ్రా నేను గర్భంతో నాకు కుందిన కాడికి వచ్చి చెల్లె వడ్లు దంచి ఉంటున్నా నేను వడ్లు దంచేదా లెక్కున్నా అన్నా నేనైతే దంచుతారా చెల్లె రానా తెచ్చినావు ఇప్పుడు దంచపోతే మనకు మరి అన్నం ఎట్లా కావాలి ఏదో 4 పోటీ అయితే చెల్లె అయితే సేబియం లెక్క అవుతాయి ఇటు వాడైతే ఉడకబెట్టుకొని తిన్నాం చెల్లె నీ కొరకు నేను బాధలాడతాను అది బాధలాడుతుంది ఇంట్లో అక్షర భారం ఉంటుంది అనే ఆ బిడ్డ చూడే ఆ బిడ్డ బాలవతి అనుకుంటాను చెల్లెని వదలలేత లేదా పానం పెట్టేట్టున్నది చెల్లె సాధన అయితే లేదు చెల్లెకి వడ్లాట దంచమన్నప్పుడు ఆ బిడ్డ అనుకున్నా అయ్యో ఇక నీ వడ్లు దంచితే నా వదిన బుక్కడు పువ్వు అండి నాకో ముక్క నా అన్నకో ముక్క వదిన ముక్క తింటే 3 పానాలు తగ్గుతాయి నా బిడ్డ ఒక్క మాట అన్నదట అయ్యో బిడ్డ చెల్లె మీ వదిన అంటుంది గట్లున్న మనుషులాట మంచిగా వడ్డు తెస్తే రోగాలు ఎట్లా ఎగురుతుందో కడుపులో పిల్లలు అంత మంచిగా ఉంటాడు చెల్లెలు మీ వదిన చెప్పి చెల్లె అన్న చెప్పిండు అన్నమాట నిజమే కావచ్చు ఆ బిడ్డకి మెరక దంచుతారా అన్నాని ఆ రోగల వేడికి వచ్చింది బిడ్డ రోగల కాడికి వచ్చి ఆ బిడ్డ బాలవతి దేవి ఆ బిడ్డ రోగల చేత పట్టి విసు అన్నిలాల సుగంధిలాల విసు అన్నిలాల సుగంధిలాల సువాని నీలొక్క బొట్టు వేయంగా
సంసారి వేసిన కంచుకుందేనా చూడు వేసిన గజమూరోలు మటెల్ల కుడికాలు వంగిపోటేయాలి వయ్యరావి వంగిపోటేయాలి వయ్యరావి పోటేయాలి దొసరకావి పచ్చ పచ్చాలి పందిరా కింద పసులిసిరే గౌరు ఏమంటావాడు వడ్లల్ల పోటంటే ఎంత సోద్యము నల్లగూడి వసడినట్టు బియ్యముల పోటంటే ఎంత సోద్యము పిటనెత్తుక తల్లి ముద్దడినట్టు అంగడి తోట్ల ఉన్న ఎమ్మెల్యేసుడా ఆలకించిల్లాడే అడిరాగంబు నలు పూరిని నవపూరాయి వాడాలి మనసు లేదు సిగ్గులేని ఎమ్మెల్యేసుడా వంట వాడు నగబాణం బట్టి నన్ను వచనని పాడు పురబాణం బట్టి పురందీని వచనని పాడు తల్ల కోడి గుతల కోడి కుశలమ్మ గారి కుముల మెతమే తల్ల కోడి మెతల కోడి మిసలమ్మ గారి మెడల మీద పెద్ద చెరు కటపల్ల పెంజల మోత పెద్ద బాబల్లి కొండ వచ్చన ఓడ నడిచెరు కటపల్ల నగుల మోత నడిపి బాబల్లి కొండ వచ్చనని పాడు చిన్న చెరు కటపల్ల సింధుల మోత చిన్న బాబల్లి కొండ వచ్చనని పాడు సువన్నీలాల సువన్నీలాల ఆ బిడ్డ చూసిన బట్టి మనసుగా 2 జీవుల గర్భవతి ఆ బిడ్డ చూసిన వంగి దంచు తన కడుపులున్న పిండ మీద ఎక్కుతుంది పట్టు దంచిండ్రా పట్టు దంచినవా సరే సరే సంజయ్